విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ ఘన స్వాగతం పలికిన కొనతాల అభిమానులు మరియు కార్యకర్తలు, మహిళలు, నాయకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చించాను అని, త్వరలోనే ఏ పార్టీలో చేరుతాననే అంశాన్ని వెల్లడిస్తాను అన్నారు. పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని అన్నారు. ఈ స్వాగత కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన కొనతాల అభిమానులు బాబు ముందు నుంచి వద్దురు కానీ వచ్చారు జై కొనతాల కొంచెం దూరంగా చాలా సంవత్సరాల తర్వాత అందరికీ మిత్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది. వారందరి సూచనలు, వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది. వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ విషయంలో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా. ఇవన్నీ కూడా మా శ్రేయోభిలాషులతో, మా సోదరులతో, ఎవరైతే శ్రేయోభిలాష సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి, మిత్రులతో అందరితో మాట్లాడి రేపు ఆదివారం 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి, వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని, వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం 21వ తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక, సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది. సార్, మీ అభిమానులు అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే, అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా, ఎంపీయా, ఏం చేస్తాం అన్నది మనం చేరే పార్టీ బట్టి, ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ మధ్య ఇచ్చారు, చూశాను. వెళ్తారా? చూద్దాం, రేపు 21వ తారీఖున అన్ని విషయాలు చర్చిస్తాం కదా. కన్ఫర్మ్ అంటారా? నేను 21వ తారీఖున ప్రకటిస్తాను. మీరు ఆల్రెడీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇచ్చారన్నమాట. ఏమండి, పవన్ కళ్యాణ్ మీకు కలిసి ఇచ్చారన్నమాట కదా. నేను మొన్న కలిశాను. అదే పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదా, మీ నిర్ణయం ఏమైనా అతను చెప్పారా? అతను నిర్ణయం ఏమైనా మీకు ఇవన్నీ 21వ తారీఖున విపులంగా మీకు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అన్నది కూడా అక్కడే ప్రకటించడం జరుగుతుంది.